హలో హై ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఎగ్ కాజు మసాలా కర్రీ చేస్తున్నానండి రెస్టారెంట్ స్టైల్లో. ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అనేది మంచి ఫ్రై చేయాలండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టాలి. అవి మంచిగా ఒక 5-10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మంచి ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకోవాలి. ఆ మిక్సీ జార్లో ఇవన్నీ ఫ్రై అయినవన్నీ అందులో వేసేసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పేసుకోవాలి. ఆ మిక్సీ తిప్పేసిన తర్వాత మరొకసారి మూత ఓపెన్ చేసేసి మన కారం, మనకు టేస్ట్ తగ్గంత స్పైసెస్ కారం అనేది యాడ్ చేసుకొని అందులో మన గ్రేవీకి సరిపడా స్వీట్నెస్ అలాగే థిక్నెస్ కూడా గ్రేవీ చాలా బాగుంటుంది. దానికోసమని మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది. చూసారా, సేమ్ టమాటా వేసినట్టుగా టమాటా కలర్లో ఉంది, కానీ టమాటా వేయలేదండి. చాలా బాగుంటుంది గ్రేవీ మాత్రం. చూడండి ఎంత బాగుందో. మనం అలాగే బాయిల్ చేసిన ఎగ్స్ని మాత్రం ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఎంత ఎక్కువ ఘాట్లు పెట్టుకుంటే అంత ఎగ్ తింటుంటే అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, మనం సన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్, పుదీనా వేసేసుకొని మాత్రం ఒక 2 మినిట్స్ మంచి ఫ్రై చేయాలండి. ఎందుకంటే ఆనియన్స్ మంచి ఫ్రై అయిన తర్వాతనే మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేయాలి. అందుకోసమని నేనైతే ఫస్ట్ ఆనియన్స్, పుదీనా అయితే ఫ్రై చేస్తున్నానండి. ఆనియన్స్, పుదీనా కొంచెం ఫ్రై అయిపోయింది కదా అండి, దగ్గరకు వచ్చేసినాయి ఆనియన్స్ అన్నీ కూడా. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేస్తున్నానండి. ఇది ఇంట్లో మిక్సీ మనం రెడీ చేసుకున్నది కదా, కొంచెం వేస్తే సరిపోతుంది. అందుకే నేను కొంచెం వేసాను. ఎందుకంటే నాన్ వెజ్ అయితే ఎక్కువ పడుతుంది, ఎగ్ కర్రీ కదా, మసాలా కర్రీ సరిపోతుందని కొంచెం వేసాను, సరిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసేసాను. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ వేసిన వెంటనే సాల్ట్ వేస్తే మనకి అతుక్కోకుండా మాడకుండా ఉంటుంది కర్రీ అనేది. మళ్ళీ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతుంది. వేసేసి పసుపు వేసేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టాలండి, లేదంటే మాడిపోతుంది. నేనైతే బాండీలో చేస్తున్నాను. ఇదంతా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసి మంచి ఫ్రై చేసుకుంటున్నాం కదా, అందులో కొంచెం వాటర్ అనేది వేసుకొని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి లైట్గా మనకు సరిపడా. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి, మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కర్రీ మాత్రం. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి కాజు పేస్ట్ అనేది మిక్సీ పట్టుకోవాలి. కాజు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని కాజు పేస్ట్లో కొంచెం నేను వాటర్ అనేది వేసుకున్నానండి. కొంచెం గ్రేవీ కోసం అంత బాగా థిక్గా అయిపోతుంది కదా, అందుకే ఇందులో కొంచెం వాటర్ వేసాను. మంచిగా చూడండి, కాజు పేస్ట్ అయినా అదొక డిఫరెంట్ కలర్ వచ్చేసింది, మంచిగా ఉంది కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అనేది మెల్లిగా వేయాలండి. ఎందుకంటే నేనైతే ఎక్కువ ఘాట్లు పెట్టాను. ఓ 2-3 ఘాట్లు పెడితే ఏంటంటే ఏమవ్వదు. నేనైతే ఎగ్గుకి ఎక్కువ పెట్టేశాను, అటు ఇటు 2 సైడ్స్ పెట్టాను. ఎందుకంటే మసాలా అనేది లోపల వరకు వెళ్ళాలి అనేసి. మనం ఎగ్ తింటూ ఉంటే కూడా ఆ మసాలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొత్తిమీర అనేది జల్లేసుకోవాలి. కొత్తిమీర జల్లుకొని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని పెట్టేసుకోవాలి. మంచిగా మసాలా అంతా కూడా ఎగ్కి మాత్రం భలే పట్టుకుంటుందండి, సూపర్ ఉంటుంది. బగారాకి, చపాతీకి, రోటీకి, పరోటాకి అయితే చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. తింటే అసలు సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూడండి, కర్రీ రెడీ అవుతుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూడండి. నా ఛానల్ అయితే ప్రతి ఒక్కరు చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తూ ఉంటే, షేర్ చేస్తూ ఉంటే మరో నలుగురికి వెళ్తుందండి నా వీడియో. ఒక వీడియో చేయాలంటే చాలా కష్టపడాలండి. చూసారా, ఆయిల్ అనేది ఎంత మంచి పైకి వచ్చేస్తుందో. కర్రీ అయితే ఎగ్ కలర్ కూడా మారిపోతూ ఉంది, మస్తు ఉంది కదా కలర్ అయితే. నాకైతే బాగా ఇష్టం అండి కర్రీ అయితే. కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్